వైసీపీ నేత, మాజీ నగరి ఎమ్మెల్యే రోజా నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. టీడీపీ, జనసేన నేతలకు మగ అహంకారమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత మీడియా ముందు రెచ్చిపోతూ గాలికి గెలిచిన గాలినా కొడుకులంటూ ఇష్టారీతిలో దురుసుగా మాట్లాడింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడంతో అటు జన సైనికులు, ఇటు టీడీపీ తమ్ముళ్లు సైతం రోజాపై మండిపడుతున్నారు. అసలు వరుసగా 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న రోజా నగర నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. అసలు వైసీపీ నేతల నోటి దూల కారణంగానే 2024 ఎన్నికల్లో వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది అనేది వాస్తవం. అయినా సరే, ఇప్పటికీ ఆ పార్టీ నేతలకి ఇంకా బుద్ధి రాలేదనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. 2 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన రోజా ఇప్పటికీ తన తీరును మార్చుకోలేదని రాజకీయ వర్గాలు సైతం అంటున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత రోజా సైలెంట్ అయిపోయారు. ఒక దశలో తమిళనాడులో కొత్తగా ప్రారంభమైన విజయ్ పార్టీలో చేరేందుకు కూడా ప్లాన్ చేశారని, అయితే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సైలెంట్ గా నగరి వచ్చేశారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా నగర నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ వేదికపైనే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే రోజా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తిరుమల గోశాలలో దారుణం జరుగుతోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గోశాలను సందర్శించేందుకు వెళ్లిన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఆ సమయంలో కూడా రోజా ఆడంగి వెధవలు అంటూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించి వెకిలి చేష్టలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ అభిమానులు ఆమె కారుపై దాడి చేశారు. ఏదేమైనప్పటికీ రోజా నోటి దురుసు మాత్రం తగ్గట్లేదని, రోజాకున్నటువంటి నోటి దురుసు వల్లే వైసీపీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలైనా ఓడిపోయి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ఇలాంటి నోటు దురుసు వల్లే వైసీపీని ప్రజలు మళ్లీ చీత్కరించుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు. కనీసం భవిష్యత్తులోనైనా రోజా వైఖరిలో మార్పొస్తుందేమో చూడాలి మరి.